ప్రభువునందు ప్రియమైన క్రైస్తవ కుటుంబములారా, దేవాది దేవుని నామమున మీ అందరికీ శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాను. అర్నోను సంఘం వారు నిర్వహిస్తున్న ప్రతిష్ఠిత నివేదన కార్యక్రమమునకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. లెంట్ సీజన్లో మనం శిలువ ధ్యానములు చేస్తూ నిన్నటి వరకు ప్రధాన యాజకుల గురించి మనం చర్చించుకున్నాం. ఈరోజు శాస్త్రుల గురించి మాట్లాడుకుందాం. శాస్త్రులు బైబిల్లో మరి పాత నిబంధన గ్రంథములో వారి ఉనికి కనపడదు, కానీ కొత్త నిబంధన కాలానికి వాళ్ళు ఎక్కువగా ప్రభావితం చేసిన ప్రజలుగా మనం కనిపిస్తూ ఉన్నారు. ఒకసారి యేసయ్య కాలంలో వాళ్ళ ఆలోచన విధానాలు జ్ఞాపకం చేసుకుంటే శాస్త్రులు వాళ్ళ జీవన విధానాన్ని ఎంతగానో ప్రభావితం చేశారు. శాస్త్రి అంటే శాస్త్రము తెలిసినవాడు, శాస్త్రము బోధించేవాడు. వీళ్ళని ధర్మశాస్త్రోపదేశకులు అని కూడా అంటారు. వీళ్ళలో ముఖ్యమైన వాళ్ళు నికోదేము ఉన్నారు, తర్వాత గమలీయేలు ఉన్నారు, ఇంకా చాలామంది శాస్త్ర ఉపదేశం చేసేవాళ్ళు ఉన్నారు. వీళ్ళంతా కూడా ప్రభువుని, యెహోవా దేవుణ్ణి మహిమపరచడం కొరకే తమ తమ జీవితాలు సార్థకమవుతున్నాయి అన్నట్లు భావిస్తారు. ఈ శాస్త్రులు అవసరం ఏమైంటే, ఇజ్రాయెల్ దేశాన్ని వాళ్ళ తర్వాత 4 రాజులు ఆక్రమించుకోవడం జరిగింది. అష్షూరు రాజులు కానీ, మాదీయ పారసీక రాజులు కానీ, గ్రీక్ రాజులు కానీ, రోమియా రాజ్యములు కానీ వాళ్ళు ఇజ్రాయెల్ దేశాన్ని ఆక్యుపై చేసుకోవటం వల్ల ప్రజలు అటు ఇటు కదలటం వల్ల, ఈ ప్రజలు అటు ఆ ప్రజలు ఇటు రావటం వల్ల చెదరిన యూదులు ఎక్కువయ్యారు. అంటే యూదులు చెదిరిపోయి వేరు వేరే ప్రాంతాలు తరలిపోయారు. ఇజ్రాయెల్ దేశంలో కూడా అనేక మంది అన్యులు వచ్చి జాయిన్ అయ్యారు. సో చెదిరిన యూదులకు ధర్మశాస్త్రం చెప్పాలి, వచ్చిన అన్యులను గమనిస్తూ ఉండాలి. ఈ ప్రాధాన్యతలో శాస్త్రులు మరి వారి పాత్రలు ఎక్కువగా భరించారని చెప్పవచ్చు. అంటే చెదిరిన యూదులకు ధర్మశాస్త్రాన్ని వారి భాషల్లో వివరించడానికి శాస్త్రం తెలిసిన వాళ్ళు, మరి భాషలు కూడా తెలిసిన వాళ్ళుగా కావాల్సి వచ్చారు. వీళ్ళని ట్రాన్స్లేటర్స్ అని కూడా అంటారు. అంటే ఆదిమ భాషలో నుంచి వాళ్ళు ఉన్న లోకల్ భాషను బైబిల్ని తర్జుమా చేసి, ధర్మశాస్త్రాన్ని తర్జుమా చేసి లోకల్ ప్రజలకు అందచేయటం వాళ్ళ ఒక ప్రథమ కర్తవ్యంగా ఉంది. అయితే వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే, మార్కు సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట యేసయ్య చెబుతూ ఉన్నాడు. మానవులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు అంటున్నారు. అంటే కొంతకాలానికి వీళ్ళు చెప్పి ఎలా అయిపోయారంటే, మానవులు కల్పించిన పద్ధతులే దైవోపదేశములుగా బోధిస్తున్నారు. అంటే దేవుణ్ణి కానీ, దేవుని లక్ష్యాన్ని కానీ, దేవుని పవిత్రతను వీళ్ళు సరిగ్గా గౌరవించకుండా, దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా చెప్పకుండా కొన్ని పాత్రలు, కొన్ని క్యారెక్టర్స్ కలిపి ఈ యొక్క పద్ధతులే, ఈ సిద్ధాంతాలే గొప్పవి అని చెప్పుకుంటూ అనేక మంది ప్రజలు మోసపోస్తున్నారు. అది వ్యర్థ ఆరాధనగా ట్రీట్ చేసుకోవచ్చు. ఈ రోజుల్లో కూడా చాలామంది ప్రభువుని వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. క్రైస్తవత్వానికి కులాలు లేవు, మతాలు లేవు, పద్ధతులు లేవు, ప్రాంతీయ భాషా విభేదాలు లేవు. కానీ అనేక సంఘాల్లో సిద్ధాంతాలు ఎక్కువైనవి, ప్రాంతీయ భాషా భేదాలు ఎక్కువైనవి, కుల మతాల మీద ప్రాధాన్యత ఎక్కువైంది. తద్వారా యేసయ్య మహిమపరచడం మానేసి మనమే మహిమపరచుకుంటూ ఉన్నాం. ఈ సిద్ధాంతము ఆనాడే ప్రారంభమైందని యేసయ్య చెప్తూ ఉన్నాడు. కాబట్టి యేసయ్య చెప్తున్నాడంటే, మీ పారంపర్యాచారం గైకొనుటకు దేవుని ఆజ్ఞను బుద్ధిగా నిరాకరించుదురు. అంటే టోటల్గా అవాయిడింగ్ ఆయన సిద్ధాంతాన్ని, యేసయ్య ప్రేమను, యేసయ్య కృపను మర్చిపోయి లోకల్ ప్రేమలు, లోకల్ సిద్ధాంతాలు చెప్పుకుంటూ మేమే గొప్ప అని చెప్తున్నా మరి తమ పద్ధతుల్లో, తమ విధానాల్లో భ్రష్టులైపోయారు శాస్త్రులు. అలాంటి వాళ్ళు ఉన్న పరిచర్య చేసినప్పుడు మరి వాళ్ళకి ఏమీ తెలియని ప్రపంచంలో వాళ్ళు మునిగినందుకు వాళ్ళ గురించి మనం సిగ్గుపడాల్సిన విషయం జ్ఞాపకం చేసుకుంటూ, అలాంటి వాళ్ళు కూడా యేసయ్య మీద నిందలేసి ఆయన్ని చంపడానికి మార్గదర్శకులయ్యారు, కారణమయ్యారు. కాబట్టి ప్రియ సహోదరుడు, అలాగే మీరు ఉండకూడదని దేవుడు మిమ్మల్ని హెచ్చరిస్తూ ఈ చిన్న మాటలతో ఈ దిన కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్.